నమస్తే. మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలలో కొన్ని ప్రత్యేకమైన దేవీవేతలకు సంబంధించినవి ఉంటాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర, సాంప్రదాయం ఉన్నాయి. కొన్ని ఆలయాలలోని సంప్రదాయాలు కొంత ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఆలయం ఒకటి కర్ణాటకలో ఉంది. అదే హస్సానంబలోని హసనాంబ దేవాలయం. ఈ ఆలయ ప్రధాన దేవత ఆదిశక్తి. ఈ ఆలయం హోయసల నిర్మాణ శైలిలో నిర్మాణమై ఉంది. హసనాంబ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే, సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారు. హిందూ పండుగ దీపావళి సందర్భంగా అక్టోబర్లో మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. హసనాంబ ఆలయం చీమల పుట్ట ఆకారంలో రూపొందించబడి ఉండడం విశేషం. ఈ ఆలయం గురించి మరో అద్భుత విషయం ఏంటి అంటే, ఇక్కడ 10 తలలతో వీణ వాయిస్తున్న రావణుడి విగ్రహం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మీరు సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. శివుడు ఇక్కడ లింగ రూపంలో కాకుండా అర్జునుడికి పాశుపదాస్త్రాన్ని ఇస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరచి ఉంటుంది కాబట్టి దీపావళి పండుగ సమయంలో దర్శనం చేసుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. 2 బస్తాల బియ్యం, నీరు, నందదీపం అని పిలువబడే నెయ్యి దీపం, పూలతో అలంకరించిన తరువాత ఆలయం మూసివేయబడుతుంది. మళ్ళీ సంవత్సరం తర్వాతనే తెరవబడుతుంది. ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు వండిన బియ్యం ఇంకా వేడిగానే ఉంటుంది, చెడిపోదు. నందదీపంలోని నెయ్యి ఏడాది పాటు వెలుగుతూనే ఉంటుంది. ఇలాంటి విశేషాలతో ఈ ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఒకసారి సప్తమాతలు అని పిలువబడే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారికి, ఇంద్రాణి, చాముండి దక్షిణ భారతదేశం నుండి వచ్చి హసన్ అనే ప్రదేశం యొక్క అందాన్ని చూసి అక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. మహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఆలయం లోపల 3 చీమల పుట్టలలో నివసించారు. బ్రాహ్మి, కెంజమ్మ అనే ప్రదేశంలో నివసించారు. ఇంద్రాణి, వారకి, చాముండి, దేవికరే హోందా అనే ప్రదేశంలో ఉన్న బావిలో నివాసం ఉన్నారు. హసనాంబ పేరు మీదుగానే హస్సానాంబ అనే పేరు వచ్చింది. హస్సానాంబ అంటే తన భక్తులను నవ్వుతూ ఉన్న ముఖంతో అన్ని వరాలు ప్రసాదించే తల్లి అని అర్థం. అమ్మవారిని నమ్మిన భక్తులకు ఇబ్బందులకు గురిచేసిన వారిని ఆమె కఠినంగా శిక్షిస్తారు అని నమ్ముతారు. భక్తురాలిని రాయిగా మార్చి ఒకసారి హసనాంబ భక్తురాలైన ఓ భక్తురాలు ఆలయానికొచ్చి పూజలు చేసింది. అయితే ఆ మత్తగారు ఆమెను తీవ్రంగా కొట్టింది. దీంతో ఆ భక్తురాలు వేడుకోగానే హసనాంబ ఆమెపై కరుణ చూపారు. తన భక్తురాలైన స్త్రీని రాయిగా మార్చి తన వద్దనే ఉంచుకుంది. ఆ రాయిని షోసికల్ అని అంటారు. సోసి అంటే కోడలు అని అర్థం. ఆ రాయి ప్రతి సంవత్సరం ఒక బియ్యపు గింజ పరిమాణంలో హసనాంబ వైపు కదులుతుంది అని నమ్ముతారు. ఇది కలియుగం చివరలో హసనాంబను చేరుకుంటుంది అని చెబుతారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న హసనాంబ ఆలయాన్ని సంవత్సరంలో ఒకసారి మాత్రమే తెరచి ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.